అయితే కాశీనగరం ఏర్పడిన కొంతకాలం తరువాత బ్రహ్మ జన్మిస్తారు. సృష్టి మొదలవుతుంది. అయితే సత్యయుగం మొదటి దశలో బ్రహ్మకు దక్ష ప్రజాపతి అనే మానసపుత్రుడు జన్మిస్తాడు. కాలక్రమేణా దక్ష ప్రజాపతికి పుట్టిన అతి సౌందర్యవతి అయిన కూతురే సతీదేవి. అయితే కొంతకాలం తర్వాత సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడటంతో వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అలా వాళ్ళ పెళ్లి జరిగిన కొన్ని వందల సంవత్సరాల తరువాత కొన్ని కారణాల వల్ల పరమేశ్వరుడికి దక్ష ప్రజాపతికి దూరం పెరుగుతుంది. ఓ రోజు శివుడి మామైన దక్షుడు దక్షయజ్ఞ నిర్వహిస్తారు. అయితే ఆ యజ్ఞానికి దక్షుడు శివుడిని సతీదేవిని ఆహ్వానించలేదు. వాళ్ళను పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని చాలా ఘోరంగా అవమానిస్తారు. అందరి ముందు పరమేశ్వరుడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఘోరంగా అవమానిస్తూ మాట్లాడతారు. సతీదేవి పరమేశ్వరుని అలా తక్కువ చేసి మాట్లాడటం అవమానంగా భావిస్తారు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అక్కడ హోమం జరుగుతున్న అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది తెలుసుకున్న పరమేశ్వరుడు తన జడల నుంచి వీరభద్రుని సృష్టించి దక్ష ప్రజాపతిని చంపేస్తారు. తరువాత సతీదేవి మృతదేహాన్ని తన 2 చేతులతో తీసుకుని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలను నాశనం చేయబోతారు. దాన్ని ఆపటానికి ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తారు. ఆ 51 ముక్కలే ప్రపంచం మొత్తం ఖండఖండాలుగా పడిపోతాయి. అందులో 18 భాగాలు మన భారతదేశంలో పడ్డాయి. వాటినే మనం ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటాం. అయితే ఆ 18 భాగాలలో సతీదేవి చెవి భాగం కాశీక్షేత్రంలో పట్టడం వల్లే కాశీలో విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఏర్పడింది. అయితే అలా దక్షుడి కారణంగా మరణించిన సతీదేవి కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆది సత్యయుగంలో హిమవంతుడు మరియు మైనవతిల కుమార్తెగా పార్వతీదేవి జన్మిస్తుంది. పర్వతరాజ తనయ గనక పార్వతి అని ఆమెను పిలువబడింది. కాలక్రమేణా మళ్ళీ శివుడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి తరువాత కైలాసానికి తిరిగి వస్తారు.